అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. మిత్రులకందరూ కూడా నమస్కారం. కుంటూరు శ్రీనివాసులనే ఈ వ్యక్తి డ్రైవర్ లాగా జీవనం గడుపుకుంటుంటాడు. ఇతను కావలి నియోజకవర్గంలో ఉంటాడు. ఇతను కావలి నుంచి కాణిపాకం దాకా భారత రాజ్యాంగాన్ని కాపాడాలా, భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను ప్రతి ఒక్కరు అమలు చేయాలనే ఒక మంచి కాన్సెప్ట్ తో ఇతను సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ఇతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి, ఏ పార్టీ కోసం చేస్తున్నాడనేది పక్కన పెడితే ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థలో మేమున్నాము. కానీ ఈ కూటమి ప్రభుత్వం దొంగ ఓట్లు వేసి దొంగ ఓట్లను సృష్టించుకొని ఉన్న ఓట్ల లిస్టుల కన్నా ఎక్కువ ఓట్లను చూపించి అధికారంలో వస్తుంది. దొంగదారిన అధికారంలో వచ్చిన వాళ్ళు కానీ, డబ్బులు పెట్టి అధికారంలో వచ్చిన వాళ్ళు కానీ పేదలకు ఎక్కడ న్యాయం చేయరు. పేదలకు న్యాయం జరగాలన్నా, అదేవిధంగా మన దేశం సస్యశ్యామలంగా ఉండాలన్నా గాని భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను మనం వాడుకున్నప్పుడే ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. ఏదైతే దొంగ ఓట్లను నిర్మూలించడానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే పోరాటం చేస్తున్నాడో ఆ పోరాటంలో తన వంతు భాగస్వామ్యం ఇవ్వడానికి ఇతను ఈ సైకిల్ యాత్ర చేపడుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, భారతదేశం అనేది ఎవరి అబ్బ జాగీర్ కాదు. భారతదేశానికి మా పెద్దల త్యాగ ఫలితమే ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మేము ఉన్నాము. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా గానీ ఇంకా ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, దళితులు, క్రైస్తవులు, అంటరాని వాళ్లు, బీసీలు అని చెప్పి కులాల పేరు మీద వివక్షతకు మేము గురి అవుతున్నామంటే మనకు పరిపాలించే పాలకులు మాకు ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ముక్కల్లో నుంచి ఈ దేశాన్ని సంరక్షించుకొని అన్నా తమ్ముళ్లాగా మేమందరం కూడా జీవించాలంటే మడుకు డబ్బుకు ఓట్లు అమ్ముకోకూడదు. కుల మతాల పేరు మీద నాయకులను ఎన్నుకోకుండా మనమందరం కూడా కలిసిమెలిసి ఐకమత్యంగా ముందుకు పోతే ఏదైతే మా పూర్వీకులు ఆశించినారో అటువంటి భారతదేశాన్ని మేము కళ్లతో చూడగలుగుతాం. కాబట్టి రండి, అందరు రండి, రండి, రాబా బిడ్డ రండి, రండి బాబురా, రండి. అందరం కూడా కలిసి భారతదేశాన్ని అందరం కూడా భారతదేశాన్ని తల్లిలాగా ప్రేమిస్తాము. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా అన్న తమ్ముళ్లాగా జీవించాలా, అన్న తమ్ముళ్లాగా జీవిస్తామని చెప్పి మనం అందరం కూడా ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తాం. జై భారత్, భారత్ మాతా की जय, भारत माता की जय, जय श्री राम, जय येसु प्रभु, जय या अल्लाह.